తన రాజకీయ భవిష్యత్తు పవన్ కళ్యాణ్తోనేనని మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడే వ్యక్తి అని అభివర్ణించారు. అనకాపల్లిలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో తన రాజకీయ భవిష్యత్తును ప్రకటించారు. అన్ని పార్టీల నుండి తనకి ఆహ్వానం వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని తెలిపారు. కూలిపోతున్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టడానికి గతంలో ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య పార్టీలన్నింటి నుంచి కూడా పిలుపు రావడం జరిగింది. వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ నేడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వ్యవస్థపై పోరాటం చేసేటువంటి పోరాట పటిమ కలిగి నిస్వార్థంగా వ్యక్తిగత ఎజెండా లేకుండా తను స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా ముందుకు వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి జనసేన కార్యక్రమాలు కానీ జనసేన పార్టీ కానీ వారు ఈ మధ్య తీసుకున్నటువంటి నిర్ణయం ఉంది. ప్రతి చేతికి పని, ప్రతి ఎకరాకి నీరు అన్నది ఏవైతే తీసుకున్నారో రాష్ట్ర అభివృద్ధి గురించి, దానివల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడి ప్రతి ఎకరా కూడా నీరిచ్చి వ్యవసాయదారులకి పని కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. ఇవన్నీ కూడా బాగున్నాయి. పోరాట పటిమ ఉన్నది కాబట్టి పోరాట పటిమ ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచన చిత్తశుద్ధి ఉంది కాబట్టి, త్యాగబుద్ధి ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీలో జాయిన్ అవడానికి ఈరోజు మా శ్రేయోభిలాషులు మిత్రులు అందరి సూచనలు సలహాల మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది.